కార్తీక పూర్ణిమ యొక్క వైశిష్ట్యం ఏమిటి అని అడుగుతున్నారు. పూర్ణిమ పూర్ణ చంద్రోదయ తత్వంలో విరాజిల్లేటువంటిది. మాసం మొత్తం మీద కార్తీక పూర్ణిమ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి. యోగికి మూడవ నేత్రం తెరుచుకున్న విధంగా కొత్తగా ఉపనయనమైనటువంటి వాళ్ళు గాయత్రీ మంత్రాన్ని గనక ఈరోజు గొప్పగా అనుష్ఠానం చేస్తే ఈ రెండు కన్నుల మధ్య ఉండేటువంటి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. యోగ పరిభాషలో ఇది జ్ఞానానికి నిదర్శనంగా కార్తీక పూర్ణిమని చెప్పారు. ఈ రోజునే త్రిపురాసుర సంహారం జరిగి పరమేశ్వరుడు ఆనందతత్వంలో కనులు తెరిస్తే రుద్రాక్ష ఆయన కంటి నుంచి ఉద్భవించింది. నీటి నుంచి భూమి మీద పడితే అవి రుద్రాక్షలుగా వచ్చాయని శాస్త్రం. అంతేకాకుండా జ్వాలాతోరణం అని చెప్పేసి కార్తీక పూర్ణిమ నాడు ఆచరిస్తారు. ఆలాహలం వచ్చినప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కనుసైగతో ఆలాహలాన్ని చిన్న మారేడు అంటే ఒక విధమైనటువంటి నేరేడు పండులా చేసి ఆయన భుజించి ఆయన గొంతులో ఉంచుకున్నాడు. అందుచేత ఆలాహలాన్ని మింగాడు కాబట్టి గరళకంఠుడయ్యాడు. ఇటువంటి త్యాగ నిరతికి గుర్తుగా పార్వతీదేవికి కృతజ్ఞతలు చెబుతూ ఒక ఎండిపోయినటువంటి గడ్డిని చక్కగా చుట్టి రెండు కర్రలు పాతి ఆ గడ్డిపై ఇట్లా ఉండేట్టుగా చేసి వెలిగిస్తారు. అలా వెలిగించిన గడ్డిలో అగ్నితత్వం వస్తుంది. అగ్ని కింద 3 సార్లు అటు 3 సార్లు ఇటు శివపార్వతుల యొక్క ఉత్సవ విగ్రహాల్ని చక్కగా పల్లకిలో పెట్టి తీసుకెళ్తారు. ఆ గడ్డి కాలింది మన శరీరం మీద పడ్డా దాన్ని మనం తీసుకొని బూడిదిగా మన శరీరానికి రాసుకున్నా కూడా పరమైశ్వర్యప్రదం అని చెప్పేసి జ్వాలాతోరణ విశిష్టత ఈ కార్తీక పూర్ణిమ నాడు చాలా చక్కగా అందరూ కూడాను శివాలయ ప్రాంగణంలోను విష్ణాలయ ప్రాంగణాల్లో కూడా ఆచరించేటువంటి సాంప్రదాయం కార్తీక పూర్ణిమ నాడు మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా కార్తీక పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేస్తే మనకు పట్టినటువంటి నరఘోష, నరప్రభావం, దిష్టి దోషాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయన్నమాట. జన్మాంతరాల పాపాలన్నీ పటాపంచలైపోవడానికి సముద్ర స్నానం చాలా గొప్పది. కార్తీక పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేసేటప్పుడు కూడా ఇంటి వద్ద స్నానం చేసి వెళ్ళి సముద్ర స్నానం అయిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేస్తాం. ఎందుచేతనంటే ఉప్పు నీరు కాబట్టి శరీరం అంతా ఉప్పు వస్తుంది కాబట్టి అలా పనికిరాదు కాబట్టి అలా చేస్తాం. అంతేకాకుండా సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు ధనస్సు గుర్తు అనేటువంటిది ఇసుకలో వేసి ఒక పొడుగాటి బాణం మధ్యలో వేసి దాని మధ్యలో రాగి చెంబు ఉంచి కరక్కాయ చేతిలో పట్టుకొని సముద్రంలోకి విసిరేసి స్నానం ఆచరించినట్లయితే మన శరీరంలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు మనం చెప్పినట్టుగా వింటాయి, కంట్రోల్ అవుతాయి అన్నమాట. అహంకారం లేకుండా మానవుడు జీవించడానికి ఆస్కారాన్ని ఆ యొక్క పాలకడలిపై శేషతల్పమున పవళించే మహావిష్ణువు ఆ సముద్రం నుంచి మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత ఆ యొక్క రాగి చెంబును వేద పండితునికి దక్షిణ తాంబూలాదులతో మనం గనక సమర్పిస్తే కార్తీక దాన మహత్యం మనకు లభ్యపడుతుంది అని. కార్తీక మాసంలో ఎవరైనా సరే కొబ్బరి బోండం దానం చేస్తే చాలా విశేషం. రోజు తాంబూల దానం బ్రాహ్మణోత్తముడికి ఇవ్వటం వలన చక్రవర్తిత్వం వస్తుంది. కార్తీకంలో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కుదిరిస్తే కన్యాదాన సుకృత పుణ్యం కూడా వస్తుంది. కార్తీక మాసంలో చేసే ఇసుమంత దానం కొన్ని వేల కోట్ల సత్ఫలితాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు గోసేవ చేయటం అంత గొప్ప విశేషం మరింకా ఎక్కడా లేదు. అందుకే విష్ణుదేవుని యొక్క ఆలయానికి నడిచి వెళ్తే ఆ ఒక్కొక్క నడక ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసినట్టు లెక్క.
కాళ్ళకి చెప్పు లేకుండా విష్ణుదేవుని యొక్క ఆలయానికి నడిచి వెళ్ళటం వల్ల దురదృష్టం తొలగి అదృష్టం సంపాదించుకోవడానికి ఈ కార్తీక పూర్ణిమ ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తుందని చెప్పేసి భావించాలి ప్రతి వాళ్ళు కూడాను.